హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో రోజువారీ ఉపయోగానికి ఉపయోగపడే అద్భుతమైన 4 ప్రోడక్ట్లు తీసుకొచ్చాను. నిజంగా ఉపయోగపడతాయా లేదా తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా ఒక ప్రోడక్ట్ అయితే ఆడవాళ్ళకి చాలా ఉపయోగం. జనరల్గా మనందరికీ కూడా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రోజు ఎదురవుతూ ఉంటాయి కదా. వంట చేసినప్పుడు జిడ్డు మరకలు కానీ, కిచెన్ శుభ్రం చేయడం కోసం, అలానే ఫుడ్ ఎలా స్టోర్ చేయాలి, ఎంత ఫుడ్ వండుకోవాలి, మనం బయటకు వెళ్ళినప్పుడు మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఇలాంటి సమస్యలు. అలాంటి వాటికి సొల్యూషన్ ఏంటి అని చూసి సెట్ చేసి నేను ఈ ప్రోడక్ట్లు తీసుకున్నా. ఇవి పనికొస్తాయా లేదా అనేది లాస్ట్లో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. వీడియోని ఇంక స్టార్ట్ చేసేద్దాం. ఇక ఫస్ట్ ప్రోడక్ట్ మన మహిళలందరికీ కూడా చాలా ఉపయోగం అండి. మనం పార్టీలు అయినా, ఫంక్షన్స్ అయినా, బయటికి వెళ్ళినప్పుడు, ఫోటోషూట్ అయినప్పుడు కూడా మన డ్రెస్సింగ్ అది బాగుండాలని అనుకుంటాం కదా. డీప్ నెక్ ఉన్నప్పుడు, అలానే బ్రా స్ట్రాప్స్ బయటకు రావడం, చీర పళ్ళు అనేది పదే పదే సరి చేసుకోవటం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఈ సాలిట్యూడ్ బాడీ క్లాతింగ్ టేప్ని తీసుకున్నా. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూసేసేయండి. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మన దుస్తుల్ని అవసరమైన చోట సెక్యూర్ గా ఉంచుతుంది. ఒక డ్రెస్సెసే కాదు, మనకి చీర పళ్ళు సెట్ చేయడానికి, నెక్ లైన్స్ ని ఫిక్స్ చేసుకోవడానికి, షర్ట్ గ్యాప్స్ క్లోజ్ చేయడానికి, లూజ్ స్ట్రాప్స్ సెట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అవసరమైనప్పుడు చాలా సమయాల్లో మంచిగా యూజ్ అవుతుంది. చిన్న ఫ్యాషన్ హ్యాక్ గానీ అందరికీ ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. దీనిపైన ఉన్న స్టిక్కర్ని రిమూవ్ చేసేసి మనకు కావాల్సిన దగ్గర స్కిన్కి స్టిక్ చేసుకొని దానిపై డ్రెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం పెట్టుకున్నాక మనం కిందకు వంగినా కూడా చూడండి స్టిక్ అయ్యే ఉంది. ఎటువంటి టెన్షన్ కానీ ఏమి ఉండదు. అలానే స్ట్రాప్స్ కూడా మనకి సైడ్కి వచ్చేస్తే ఏమి ఉండదు. బాడీకి, డ్రెస్కి స్టిక్ చేసి ఉంది. చాలా యూజ్ఫుల్ అని అడిగితే. నెక్స్ట్ డిజిటల్ కిచెన్ స్కేల్. వంట లేదా బేకింగ్ చేసేటప్పుడు సరైన కొలతలు చాలా ముఖ్యం కదా. ఒక కప్పుకు బదులు కొంచెం ఎక్కువ లేదా తక్కువ అయితే రుచిలో కూడా తేడా వస్తుంది. అందుకే ఈ డిజిటల్ కిచెన్ స్కేల్ తీసుకున్న 10 కిలోల వరకు బరువు, 1 గ్రామ్ ఖచ్చితత్వంతో కొలవగలదు. పిండి, బియ్యం, పప్పు, పండ్లు కొలవడానికి ఉపయోగించవచ్చు. మెయిన్గా అయితే బేకింగ్ చేసే వాళ్ళకు, ఫిట్నెస్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, మీల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్. అంచనాలతో కాకుండా ఖచ్చితమైన కొలతలతో ఉండాలంటే ఈ స్కేల్ ఒక మంచి యూజ్ఫుల్ ఐటమ్ మనకి. నెక్స్ట్ ఈ హూకీ హెవీ డర్టీ హార్డ్ స్టెయిన్స్ క్లీనర్ తీసుకున్నా. మనం రోజు వంట చేయడం వల్ల గ్యాస్ స్టవ్, చిమ్నీ, షింక్ లేదా గోడల మీద కూడా పేరుకుపోయి ఉంటుంది కదా ఆయిల్, గ్రీజ్ మరకలు. వాటిని శుభ్రం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమే ఈ ఊకీ హెవీ డర్టీ హార్డ్ స్టెయిన్స్ క్లీనర్ని తీసుకున్నా. దీన్ని స్ప్రే చేసి మరకల మీద కొన్ని క్షణాలు ఉంచేసి తర్వాత గుడ్డతో గట్టి రుద్దిన, స్క్రబ్బర్తో స్క్రబ్ చేసినా కూడా చాలు. ఎక్కువసేపు రుద్దకుండానే ఆయిల్, గ్రీజ్ మరకలు ఈజీగా పోతాయి. కిచెన్ స్టవ్, చిమ్నీ, షింక్, టైల్స్ ఇలా అన్ని దగ్గరలో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కిచెన్ క్లీనింగ్ సులభంగా చేయాలనుకునే వాళ్ళకి ఇది యూజ్ఫుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఈ ఫుడ్ ర్యాపింగ్ పేపర్. దీన్ని బటర్ పేపర్ లాగా కూడా వాడచ్చు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉపయోగపడే మరో సింపుల్, అదే యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. చపాతీలు, స్నాక్స్ లేదా బేకరీ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి చాలా మంది అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్ ర్యాప్స్ వాడుతున్నారు కదా. కానీ ఈ ఉరో ర్యాప్ ఫుడ్ ర్యాపింగ్ పేపర్ ఒక మంచి ప్రత్యామ్నాయం. రోటీలు ర్యాప్ చేయడానికి, అలానే మనం ఫుడ్ ఏదైనా ర్యాప్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది గ్రీజ్ ప్రూఫ్, మైక్రోవేవ్ సేఫ్ కావడంతో ఆహారం వేడిగా ఉన్నప్పుడు కూడా ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు. రోటీలు ప్యాక్ చేసుకోవడానికి, లంచ్ బాక్స్ కోసం, బేకింగ్ కోసం, స్నాక్స్ సర్వ్ చేయడానికి, ఇలా రోజువారీ వంటగదిలో చిన్నవి ప్యాక్ చేసుకోవడానికి చాలా మంచి ప్రోడక్ట్ ఇది. ఈ వీడియోలో నేను చూపించిన ప్రోడక్ట్లన్నీ అమెజాన్ నుండి తీసుకున్నా. వాటి కాస్ట్ తెలుసుకోవాలన్నా లేదా వాటిని తీసుకోవాలన్నా కూడా వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే అన్నిట్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.